అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక. ఇప్పుడు మనం నేర్చుకున్న వాక్యానికి అనుబంధంగా ఒక వచన భాగాన్ని చదువుకుందాం. 13వ వచనం, కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం. మీరు 12 నుండి 17 దాకా కంట పెట్టాలి. 12, 13, 14, 15, 16, 17 ఇవి కంట పెట్టడం ద్వారా మీకు చాలా శ్రేష్టమైన వ్యక్తిత్వం అలవరుతుంది, వ్యక్తిత్వం ఎదుగుతుంది. మంచి క్రైస్తవ వ్యక్తిత్వానికి సంబంధించిన శ్రేష్టమైన విషయాలు, దిస్ గుడ్ పర్సనాలిటీ. వింటున్నారా? మంచి వ్యక్తిత్వం అది ఏం చెప్తున్నాడు చూడండి ఇక్కడ. ఇది మీరు 12, 13, 14, 15, 16, 17 దాకా చదువుకోవాలి. చదవడం కాదు, కంటత పెట్టాలి. వింటున్నారా? నేను ఒక వచనం చదువుతాను. ఎవడైనను తనకు హాని చేస్తానని ఒకడనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు, ఒకరినొకడు క్షమించుచు, సహించుచు క్షమించుచు. ఇంకొక మాట చెప్పాడు, ప్రభు మిమ్మల్ని క్షమించిలాగున మీరును మాదిరి ఆయనే. సహించుచు క్షమించుచు ఈ రెండు కష్టమే. బాధ్యత, క్రైస్తవ బాధ్యత ఏంటంటే ఏదైనా మనం అలవర్చుకుంటామేమో కానీ సహించడం కష్టం. సహించలేం మనం, భరించడం చాలా కష్టం. కానీ క్రైస్తవుడు ఎందుకు అయ్యావు అంటే సహించడానికి అయ్యావు, భరించడానికి అయ్యావు. వింటున్నారా? కొట్టడం తెలుసు, హింసించడం తెలుసు, దూషించడం తెలుసు, హాని చేయడం తెలుసు పౌలు గారికి. ఇవ్వడమే తెలుసు, చేయడమే తెలుసు. కానీ పౌలుగా మార్చబడిన తర్వాత స్వీకరించడానికి ఇష్టపడ్డాడు. పూర్వం దోషకుడను అన్నాడు, హానికరుణ్ణు అన్నాడు, సంఘమును హింసించాను అన్నాడు. ఇప్పుడు వదకు తేబడిన బట్ బ్యూటిఫుల్ సహిస్తున్నాను అన్నాడు. అసలు 2 కొరింథీ పత్రికలో రాస్తాడు ఆయన, పర్సనల్ లైఫ్. ఎన్ని ఆపదలు భరించడం నేర్చుకున్నాడు. పేతురు భక్తుడు కూడా భరించడం నేర్పాడు. సహించిన ఎడల అని చెప్తున్నాడు. మీరు ధన్యులే కదా అని చెప్తున్నాడు. ఎవడైనాను క్రైస్తవుడు అయినందుకు శ్రమ అనుభవించిన ఎడల ఆ పేరును బట్టే. చివరి దినాల్లో జరిగేది అదే కదా. మీరు చూడండి, ఎక్కడ చూసినా సమస్యలు, ఎక్కడ చూసినా కష్టాలు, క్రైస్తవులకి ఇబ్బందులు, వేదనలు, బాధలు. సహించడానికి మనం అక్కడున్నాం. నువ్వు సహిస్తేనే, నువ్వు భరిస్తేనే క్రైస్తవునిగా నువ్వు బలం పొందుతావు. వినండి, సహించడం, భరించడం చేతకంతనం కాదు, గుర్తుపెట్టుకోవాలి. చేతగా అనేవాళ్ళు కాదు, గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ ఒక మాట చెప్పాడు, సహించుచు క్షమిస్తూ, సహించుచు క్షమిస్తూ. అయితే గుర్తుపెట్టుకోండి, నువ్వు సహిస్తూ వెళ్తున్నప్పుడు దేవుడు నీ పక్షాన ఉంటాడు. నువ్వు క్షమిస్తూ ఉన్నప్పుడు క్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని నువ్వు అంతకంతకు నువ్వు నేర్చుకుంటున్నావు అన్నమాట, కనబరుస్తున్నావు అని ఇంకొక మాట చెప్పాడు. క్రీస్తు నిన్ను క్షమించిన ప్రకారం. వింటున్నారా? ఒకరినొకరు క్షమించాడు. మనం ఇంకనూ పాపులమై ఉండగా, ఇంకనూ శత్రువులమై ఉండగా, ఇంకనూ దూరస్తులమై ఉండగా, రోమిలకు రాసిన పత్రికలో పౌలు గారు చెప్తున్నాడు, ఇంకనూ 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 క్రీస్తు నిన్ను క్షమించను. ఏముంది? అర్హత లేదు, క్షమాపణ పొందాం. యోగ్యత లేదు, క్షమాపణ పొందాం. నీకు బదులుగా ఏ మంచి ఉంది, ఏ గొప్పతనం ఉంది? లేదు. కానీ క్రీస్తు మంచిని నీకు ఇచ్చి నీ స్థానానికి వచ్చాడు ఆయన. అవును, దాన్ని ఏమంటారంటే సబ్స్టిట్యూషన్. దాగుకున్న ఆదాము, దిగంబరి అయిన ఆదాము, సిగ్గుపరచబడిన ఆదామును తిరిగి తన యొద్దకు తెచ్చుకోవడానికి ఆ జంతువు వధించబడిన. ఆ జంతువుకు తెలియదు ఎందుకు దాన్ని చంపుతున్నారో, ఆ జంతువుకు తెలియదు ఎందుకు దాన్ని గొంతు కోసేస్తున్నారో, ఆ జంతువుకు తెలియదు ఎందుకు దాన్ని హింస పెడుతున్నారో. మీరు ఆలోచించండి. ఆ జంతువును ఏదైనా తోటలో వధిస్తూ ఉన్నప్పుడు అదేసిన కేకలు గుర్తొస్తున్నాయా? ఆ కేకలు దేవుడు ఎలా తట్టుకొని ఉంటాడు చూడండి. అది వధించబడుతున్నప్పుడు, నరకబడుతున్నప్పుడు, గాయపరచబడుతున్నప్పుడు అక్కడ జరగాల్సింది ఏంటంటే ప్రోక్షించబడిన రక్తం. పాపము యొక్క భయంకరత్వాన్ని ఆ బలి తెలియజేస్తుంది. యేసు క్రీస్తు యొక్క శిలువ యాగం ఆ క్షమాపణకి ఎలా వచ్చిందంటే, ఆయన శిలువపై అవును నిశ్చయముగా మన వ్యసనములను భరించెను, మన దోషములను అవును ఆయన పొందిన దెబ్బల చేత మనకి
ఎంత బాగుంది. స్వరూపము కోల్పోయాడు, సొగసు కోల్పోయాడు. ఆయన లేత మొక్క వలె ఆయన మన ఎదుట పెరిగిననే మాట చూస్తాడు. కాబట్టి ఇక్కడ నిన్ను క్షమించాడు. ఎందుకంటే నీ క్షమాపణ, ఏ క్షమాపణ పొందావో ఆ క్షమాపణ లోకానికి చెప్పాలి. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. దాన్నే మనం క్రీస్తు యొక్క ప్రాయశ్చిత్తం. ఆ జంతువు వధించబడిన తర్వాత ఆ జంతువు యొక్క చర్మాన్ని తీసి వారి చర్మపు చొక్కాయలు కుట్టించి వారి దిగంబరత్వాన్ని, వారు కప్పుకున్న అంజూరు పాకులు తీసేసి ఏం కప్పబడ్డాయి? దానికి వెల చెల్లించబడిను. ఆ వెల బలి ఆయను. దాన్నే కప్పబడిను. ఇంగ్లీష్లో అటోన్మెంట్, తెలుగులో ప్రాయచిత్తము. బదులుగా క్రీస్తు నీకు బదులుగా చనిపోయాడు. నువ్వు ఇంకనూ పాపిగా ఉండగా, ఇంకనూ శత్రువుగా ఉండగా, దూరస్తుడవై ఉండగా, బలహీనుడవై ఉండగా క్రీస్తు చనిపోయాను నీకోసం. ఎందుకో తెలుసా? నిన్ను క్షమించాడు. ఈ క్షమాపణ పొందిన మనం ఇదిగో ఈ దినాన వాక్యం విన్నాం కదా. లోకానికి మనం ఇచ్చే సందేశం ఏంటంటే క్రీస్తు నన్ను ప్రేమించాడు, ఆ ప్రేమ చూపించాలి. క్రీస్తు నా కొరకు భరించాడు, మనం ఆ భరించుట, సహించుట అన్నదాన్ని చూపించాలి. క్రైస్తవుడిగా మించి ఆయన నన్ను క్షమించాడు, ఆ క్షమాపణ చూపించాలి. వీటన్నిటిలో మనం మిళితం చేసుకొని బయటికి వచ్చేదే హృదయంలో స్పందన, అదే ఆరాధన.